ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క నేను చేస్తాను, మీరు జరగండి అక్క. కుముదా ఏమైంది? అక్క నాతో మాట్లాడట్లేదు. ఎందుకు నాతో ఎవరు మాట్లాడట్లేదు? నాకే పని చెప్పట్లేదు. మీరు నాతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కుతుందక్క. నువ్వైనా మాట్లాడొదినా? ఏం కావాలో చెప్పు. శ్రీవల్లక్క కుముదా ఎందుకు నాతో మాట్లాడట్లేదు? ఇంట్లో ఎవరు మాట్లాడకుండా ఉంటే నాకు పిచ్చెక్కుతుందొదినా. నువ్వు చేసిన పనికి వాళ్ళింకా మౌనంగా ఉన్నారని సంతోషించు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పారేయలేను కదా వదినా. అయినా ఎవరికీ చెప్పకుండా మెళ్ళో 3 ముళ్ళు వేయించుకున్నావు కదా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండలేవా? ఉండలేనొదినా. ఎందుకంటే ఇది అనుకోని పరిస్థితుల్లో నా మెడలో పడింది. కానీ నేను అన్నయ్య మాట కాదని ఏ తప్పు చేయలేదు. ఎలా పడింది? నీ మెళ్ళో 3 ముళ్ళు వేసింది ఎవరు? మేం మాట్లాడకపోతే ఫీల్ అయ్యావు. ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఎలాగో ఇంట్లో తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకు దాచాలని చూస్తావు? ఆ పసుపు తాడు కట్టిందెవరో చెప్పే అమృత. నేను 2 చేతులు జోడించి అడిగినా చెప్పలేదు శివ. అన్నయ్య పరువు పోయినా ప్రాణం పోయినా అమృతవల్లికి లెక్కలేదు. నేను చేసింది తప్పే అన్నయ్య, కానీ దానికింత పెద్ద శిక్ష విధించకండి. అక్క చెల్లెలు ఎవరూ నాతో మాట్లాడట్లేదు. గుండె నలిపేస్తున్నట్టుందన్నయ్య. నా వల్ల కావట్లేదు. కోపం కాసేపు ఉంటుందమ్మా, కానీ మనం చేసే తప్పు మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటారు. తెలియక చేసినా అది తప్పే, ఎప్పటికీ ఉండిపోతుంది. అదేంటన్నయ్య? అమ్మ మీద పడ్డ నింద ఇంతవరకు తొలగిపోలేదు. సమయం దొరికినప్పుడల్లా వరదరాజులు మావయ్య ఆ సంగతి గుర్తు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఏకంగా మెళ్ళో పసుపు తాడు వేసుకుని ఇక్కడికొచ్చావు. దాన్ని ఈ జన్మలో పూడ్చలేమమ్మా. అదేంటన్నయ్య? నేను చేసిన తప్పుకి క్షమాపణలే ఉండవా? నాతో మీరు మాట్లాడకుండా ఉంటే నాకు బ్రతకాలని లేదన్నయ్య. లేదమ్మా, అప్పుడే చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ చంపాలని చూడొద్దు. మరి నన్నేం చేయమంటావన్నయ్య? జరిగిన తప్పుకి ఏదో ఒక పరిష్కారం ఉండాలి కదా. పరిష్కారం ఇక్కడ దొరకదమ్మా, అది పంచాయతీలోనే దొరుకుతుంది. నేను పంచాయతీకి రానన్నయ్య. ఎందుకంటే నువ్వు పంచాయతీలో తల పంచుకుని నిలబడడం నేను చూడలేను. నాకు ఈ పంచాయతీ, ఈ పరిష్కారం ఏమీ వద్దు. ఇలాగే ఉండిపోతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కట్టిందెవరో చెప్పట్లేదు, పంచాయతీకి రానని చెప్తున్నావు. అలాగే ఎలా ఉండిపోతావు? నువ్వు తాళి మోస్తూ తప్పు చేశావక్క. నువ్వు చేసిన అవమానం భరిస్తూ అన్నయ్య ఉండలేడు కదా. అవునమృత, మీ అన్నయ్య భరించగలడు, కానీ నీ తప్పు దొరికిందని మా పెదనాన్న అప్పుడే పంచాయతీ నుండి పిలుపందించాడు. అక్కడ నువ్వు సమాధానం చెప్పాల్సిందే. లేదు, నేనెక్కడికి రాను. నీ అన్నయ్యగా కాదమ్మా, పంచాయతీ పెద్దగా అడుగుతున్నాను. నువ్వు
పంచాయతీకి రావాలి. పాపత తలుపు తీ. అదే తలుపు తీ అత్తయ్య. నేను పంచాయతీకి వెళ్ళాలి. నేను వెళ్తే గానీ అక్కడ న్యాయం జరగదు. నువ్వేమైనా బుల్లి రాజు అనుకున్నావా? బుల్లి సర్పంచ్ అనుకున్నావా ఈ ఊరికి? ఓ తెగ బాధపడిపోతా ఉండవు. నోరు మూసుకుని కూసో. ఏందే అట్ట గుడ్లూరిమి చూస్తా ఉండవు? పోయి మంచినీళ్ళు పట్రా. నేను పంచాయతీకి వెళ్ళాలి. నేను వెళ్తే గానీ అక్కడ న్యాయం జరగదు. వీరాజు, ఏంటి ఏదో న్యాయం జరుగుతుంది అంటున్నావు? ఏంటా న్యాయం? ఇప్పుడు అవన్నీ చెప్పడానికి టైం లేదు వదినా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏందే వాడితో ముచ్చట్లు? ముందు మంచినీళ్ళు తీసుకురాపో. అరిసి అరిసి నా గొంతు ఎండిపోతా ఉండది. నీకు దండం పెడతాను, తలుపు తీ పాపాలు. నువ్వు దండం పెట్టొద్దు గాని ఇడ్లీ పెట్టు, లేదంటే ఏదైనా టిఫిన్ పెట్టు. దేవుడికి దండం పెట్టి నైవేద్యం పెడతారు. అట్లాంటిది నాకు ఏదైనా టిఫిన్ పెడితే సరిపోద్ది కదా. తీసుకొస్తాను. నువ్వు కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్లేటులో పెట్టుకుని వచ్చే లోపల నాకు ఆకలి సచ్చేలా ఉండది. దానికి చెప్పు ఖాళీగానే ఉండదు కదా. కడుపుతో ఉంది కదా పాపాలు. కడుపుతో ఉంది కాబట్టి అటు ఇటు తిరిగితేనే ఒంటికి మంచిది, పుట్టబోయే బిడ్డకు మంచిది. దీనికి పిల్లలు లేరు గాని ఎదవ తెలివితేటలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు మనసులో ఏం అనుకుంటా ఉండావో నాకు బాగా తెలుసు గాని ఎళ్ళి టిఫిన్ తీసుకురా వదినా. ఏందే తాళాలెంక చూస్తా ఉండవు? దొంగతనం చెయ్యాలనా? మీ అక్క విగ్రహాలు ఎత్తుకుపోవాలని చూసినట్టు నువ్వు తాళాలు ఎత్తేయాలని చూస్తా ఉండావా ఏంది? నేనేం నీ బొట్లో పడ్ను. అత్తయ్య, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అత్తయ్య. నేను వెళ్ళి అక్కడ తనకి న్యాయం చేయాలి. నీ గురించి నాకు తెలుసు సిన్నలుడు. నువ్వు వాడికి వెళ్తే వాళ్ళకి ఏదో ఒకటి మేలు చేస్తావు. అందుకే నిన్న గదిలో బంధించినావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.